హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హసీఫ్. ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ వీడియోలో మనం కేరళ ట్రిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కేరళ ఎలా వెళ్ళాలి, కేరళలో ఏమేం చూడాలి, సీజన్కి తగినట్టు కేరళలో ఏ టూరిస్ట్ ప్లేసెస్ని కవర్ చేయాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ వన్ బై వన్ తెలుసుకుందాం. తిరుపతి నుంచి నేను కేరళ వెళ్ళబోయే ట్రైన్ మధ్యాహ్నం 2:35 తిరుపతిలోనే మొదలవుతుంది. కాబట్టి అప్పటి వరకు నేను రైల్వే స్టేషన్లోని ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాను. ఈ వెయిటింగ్ హాల్లో గంటకి ఒకరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈలోపు కేరళ ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కేరళ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్స్లో మనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే మనం మినిమం 2 నెలల ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి. హైదరాబాద్ మరియు విశాఖపట్నం నుంచి కేరళ వెళ్లే వాళ్ళు సుమారుగా 24 గంటలకి పైగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 2 నెలల ముందే టికెట్స్ అవైలబిలిటీ చూసుకొని బెర్త్ కన్ఫర్మ్ అయ్యే విధంగా టికెట్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి కేరళ వెళ్లే డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అలానే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రేణిగుంట, అనంతపురం నుంచి కూడా కేరళకి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి. వీటిలో కూడా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడానికి 2 నెలల ముందుగానే బుక్ చేసుకోండి. ఈ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫ్లైట్లో కేరళ రావాలనుకునే వాళ్ళు కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి సిటీకి బస్ లేదా క్యాబ్లో చేరుకోండి. అలాగే ట్రైన్లో కేరళ వెళ్లే వాళ్ళు ఎర్నాకులం రైల్వే స్టేషన్కి చేరుకోండి. కొచ్చి మరియు ఎర్నాకులం రెండూ ఒకటే, గుర్తుంచుకోండి. నేనిప్పుడు కేరళ వెళ్తున్న ట్రైన్ పేరు తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నంబర్ 17421. మధ్యాహ్నం 2:30కి తిరుపతిలో ఈ ట్రైన్ ఎక్కితే ఎర్నాకులం చేరుకునేసరికి అర్ధరాత్రి 2:30 అవుతుంది. నేను ఈ ట్రిప్లో కవర్ చేయబోయే ప్లేసెస్ ఏంటంటే మున్నార్, అలెప్పి, వర్కాల, జటాయు ఎర్త్ సెంటర్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ ఆజుమల శివ స్టాచ్యూ. వెళ్ళిన ప్రతి ప్లేస్లోనూ ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్లేస్లో ఏమేం చూడాలి, ఏ ప్లేస్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ పెట్టే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి. ఎవరైనా ఈ ట్రిప్లో వైనాడ్ అండ్ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ కూడా సందర్శించాలనుకుంటే ఎర్నాకులం వరకు వెళ్లకుండా త్రిశూర్ రైల్వే స్టేషన్లో దిగండి. త్రిశూర్ నుంచి గురువాయూర్ 28 కిలోమీటర్ల దూరంలో మరియు వైనాడ్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అవి రెండూ చూసుకొని కొచ్చి నుంచి రిమైనింగ్ ప్లేసెస్ని కవర్ చేయండి. అండ్ కేరళ ట్రిప్ గురించి ఏ యూట్యూబర్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా బయటికి చెప్పని నిజమేంటంటే కేరళ ట్రిప్ ఎంత జాయ్గా, ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో అంతే ఎక్స్పెన్సివ్గా, అంతే టఫ్గా ఉంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కేరళలో ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ రూమ్ కాస్ట్ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రిప్లో మనకి ప్రాపర్గా రెస్ట్ కూడా దొరకదు. ప్రతి టూరిస్ట్ ప్లేస్కి గంటల కొద్దీ ప్రయాణం, అక్కడికి వెళ్ళాక రూమ్ వెతుక్కోవటం, సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకోవటం, ఇవన్నీ అయిపోయేసరికి రాత్రి 10 లేదా 11 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి మరో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. మళ్ళీ గంటల కొద్దీ ప్రయాణం, ఇదే రిపీట్ అవుతుంది. మీ ప్లాన్లో ఎక్కడైనా డిలే అయ్యిందంటే కనుక మీరు చేసే ఆ ఒక్క తప్పు వల్ల 2 నుంచి 4 వేల వరకు ఎక్స్ట్రా ఖర్చు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్గా, గ్రూప్గా వెళితే ఈ ఖర్చు అందరికీ సమానంగా స్ప్లిట్ అవుతుంది కాబట్టి భరించవచ్చు. అదే ఫ్యామిలీ లేదా కపుల్స్ వెళితే ఖర్చు భారంగా అనిపిస్తుంది, గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే ఎర్నాకులం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కి మున్నార్ చేరుకోవాలి. జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ ఉంటుంది. సో ఫస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అని చెప్పారు. లోపలికి వెళ్ళి బస్సు ఎక్కి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఎర్నాకులం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి రాత్రి 2:30 అయ్యింది. ఇప్పుడు మనం ఎర్నాకులం నుంచి మున్నార్కి వెళ్ళాలి. మున్నార్కి వెళ్ళాలంటే ముందుగా మనం ఎర్నాకులంలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్కి చేరుకోవాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 60 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే ఎర్నాకులం బస్టాండ్. ఎర్నాకులం నుంచి మున్నార్ వెళ్ళడానికి
ఉదయం 5 గంటలకి మొదటి బస్సు ఉంటుంది. ఆ తరువాత 10 గంటల వరకు ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. కొచ్చి నుంచి మున్నార్కి 130 కిలోమీటర్లుంటుంది. చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఎర్నాకుళం నుంచి మున్నార్కి వెళ్లే బస్సుల్లో కొంతమంది ముందుగానే రిజర్వేషన్ చేసుకొని ఉంటారు. మీరు బస్సు ఎక్కగానే కండక్టర్ దగ్గరికి వెళ్ళి అన్రిజర్వ్డ్ సీట్ నంబర్స్ని కనుక్కోండి. ఒకవేళ మీరు కూడా ముందుగానే బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ బస్ బుకింగ్ సైట్స్లో ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకునే ముందు బోర్డింగ్ పాయింట్ ఆప్షన్స్లో ఎర్నాకుళం కేఎస్ఆర్టీసీ బస్టాండ్ అని పెట్టుకోండి. కొచ్చి నుంచి మున్నార్కి టికెట్ ప్రైస్ ఒకరికి 170 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 20 నుంచి 30 రూపాయలు ఎక్కువ పడుతుంది. ఎర్నాకుళం నుంచి మున్నార్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఆలువా మీద నుంచి వెళ్తాయి. ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చి ఆలువాలో దిగితే ఆలువా రైల్వే స్టేషన్కి ఎదురుగా ఆలువా కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మున్నార్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చే బస్సులన్నీ ఎర్నాకుళం బస్టాండ్లోనే ఫుల్ అయిపోయి వస్తాయి. కాబట్టి సీటు దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. అందుకే మ్యాక్సిమం ఎర్నాకుళం బస్టాండ్లోనే బస్ ఎక్కడానికి ట్రై చేయండి. ఇప్పుడు మున్నార్లో ఎక్కడ స్టే చేయాలి, ఎలాంటి స్టే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాం. మున్నార్లో 2 బస్టాండ్లు ఉన్నాయి. ఇది మున్నార్ కేఎస్ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ముందుకు వెళితే న్యూ బస్టాండ్ ఉంటుంది. ఎర్నాకుళం నుంచి మున్నార్కి వచ్చే బస్సులన్నీ ముందుగా ఈ ఓల్డ్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఆగి తరువాత ఇక్కడి నుంచి న్యూ బస్టాండ్కి వెళ్తాయి. నేను న్యూ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో రూమ్ తీసుకున్నాను. ఈ హోటల్ పేరు జీ మౌంటైన్. నేను డైరెక్ట్గా వెళ్ళి రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 2100 రూపాయలు పడింది. మున్నార్లో ఏ హోటల్కి వెళ్ళినా చెక్ ఇన్ టైం ఉదయం 11 లేదా 12 గంటలకు ఉంటుంది. అలాగే చెక్అవుట్ టైం నెక్స్ట్ డే ఉదయం 11 గంటలకు ఉంటుంది, గుర్తుంచుకోండి. మున్నార్లో రూమ్స్ విషయానికి వస్తే ప్రైస్ అనేది వీక్ డేస్తో కంపేర్ చేస్తే వీకెండ్స్ మరియు హాలిడేస్లో 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మున్నార్లో ఉన్న అన్ని రకాల స్టే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. మున్నార్కి సింగిల్గా వచ్చే వాళ్ళు అతి తక్కువ ఖర్చులో స్టే చేయాలనుకుంటే ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ గ్రూప్గా వెళ్తే ట్రావెల్ హాస్టల్స్లో స్టే చేయొచ్చు. లేదంటే కాటేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి కాకుండా కొంచెం ప్రైవేట్ స్పేస్ కావాలనుకుంటే హోమ్ స్టేస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కపుల్స్ కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే హోమ్ స్టేస్లో స్టే చేయొచ్చు. లేదంటే హోటల్ రూమ్ కూడా తీసుకోవచ్చు. సీజన్ని బట్టి వీటి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు బడ్జెట్లో రూమ్స్ కావాలంటే ఓల్డ్ బస్టాండ్కి ఎదురుగా కొంచెం తక్కువ ధరలో రూమ్స్ దొరుకుతాయి. కాకపోతే ఈ రూమ్స్ అనేవి మీకు నచ్చుతాయా లేదా అనేది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, కేరళ ట్రిప్లో భాగంగా డే 1 అయితే నేను మున్నార్ రీచ్ అయ్యాను. అండ్ ఈరోజు వచ్చేసి మనం మున్నార్లో సైట్ సీన్స్ అయితే చూడబోతున్నాం. అండ్ ఈరోజు మనం మున్నార్ నుంచి మట్టుపెట్టి రూట్లో ఉన్నటువంటి సైట్ సీన్స్ని అయితే చూడబోతున్నాం. మొత్తం ఒక 10 to 12 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ చూడడానికి నేనైతే పర్సనల్గా ఒక ఆటో మాట్లాడుకున్నాను. 1500 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అండ్ అలానే కొన్ని షేరింగ్ వెహికల్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళైతే పర్ పర్సన్ 1000 రూపీస్ అడిగారు. అండ్ మున్నార్లో వచ్చేసి వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుంది, వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది. సో నేను వీకెండ్లో రావడం వల్ల అయితే ప్రైజెస్ చాలా ఎక్కువగా చెప్తున్నారు, అస్సలు తగ్గించట్లేదు. సో మీరెప్పుడైనా మున్నార్ రావాలని ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో రావడానికి ప్లాన్ చేసుకోండి. మున్నార్లో ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ప్రైస్ అనేది ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. లైక్ ఒక 1500 నుంచి 2500 ఈ రేంజ్లోనే ఉంటుందన్నమాట. మనం ఏ వెహికల్ మాట్లాడుకుంటున్నాం అండ్ ఎంతమంది ఉన్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అయితే చెప్తారు. అండ్ కమింగ్ టు రూమ్స్, ఇక్కడ రూమ్ ప్రైజెస్ వచ్చేసి వీక్ డేస్లో తక్కువగా ఉంటాయి, వీకెండ్స్లో ఎక్కువగా ఉంటాయి. అదీ కాకుండా మనకి ఎక్కువ యూటిలిటీస్ కావాలి, రూమ్ నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం అరౌండ్ యావరేజ్గా 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లేదు పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అడ్జస్ట్ అవుతాం అనుకుంటే మాత్రం 1500 ఆ రేంజ్లోనే రూమ్స్ దొరుకుతాయి. ఇక మనం సైట్ సీయింగ్కి వెళ్దాం పదండి. మొదటి రోజు నేను మున్నార్ నుంచి మట్టుపెట్టి రూట్లో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ రూట్లో మొత్తం 8 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మనకి మినిమం 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఉదయం 9 మొదలయ్యేలా ప్లాన్ చేసుకోండి. ముందుగా నేను చివరి టూరిస్ట్ ప్లేస్ని కవర్ చేసి రిటర్న్లో 1 by 1 కవర్ చేస్తాను. మున్నార్ నుంచి 1.5 గంటల సేపు ప్రయాణించాక
టాప్ స్టేషన్కి రీచ్ అయ్యాను. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలో వ్యూ పాయింట్ ఉంటుంది, నడిచి వెళ్ళాలి. ఈ వెళ్ళే దారి పొడవునా ఒక చిన్నపాటి షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రూట్లో మొబైల్ సిగ్నల్స్ అస్సలుండవు, కాబట్టి మీతో పాటుగా కొంచెం క్యాష్ కూడా తెచ్చుకోండి. సో ఫైనల్గా వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక చిన్న టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఎంట్రీ టికెట్ ప్రైస్ 20 రూపీస్. సో ఇది మనం కేరళ వచ్చినప్పుడు చూసే వ్యూ పాయింట్ అయినప్పటికీ ఉండేది మాత్రం తమిళనాడు బార్డర్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యూ చూసేసి రిటర్న్లో రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ చూద్దాం. మున్నార్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక మ్యాజికల్ ప్లేస్ ఈ టాప్ వ్యూ హిల్ పాయింట్. ఇక్కడి నుంచి కనిపించే వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఉదయాన్నే ఇక్కడికి వస్తే క్లౌడ్స్ లిటరల్లీ మీ పక్కన నడుస్తున్నట్టు మంచి ఫీల్ ఉంటుంది. అలానే ఫోటో లవర్స్కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. టాప్ వ్యూ హిల్ నుంచి మన జర్నీ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ మనం చూడబోయే బ్యూటిఫుల్ ప్లేస్ పేరు కుండాల డ్యామ్. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి కుండాల డ్యామ్. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ లేక్తో పాటు బోటింగ్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి లేక్ యొక్క అందాలు అండ్ బోటింగ్ యొక్క ప్రైజెస్ అవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది కుండాల డ్యామ్. ఇది మున్నార్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డ్యామ్స్ అనే చెప్పుకోవాలి. మనం మామూలుగా చూసే డ్యామ్స్ కంటే కూడా ఇది చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ఒక హెవెన్లా అనిపిస్తుంది. మెల్లగా జారుతున్నటువంటి ఈ జలపాతం లాంటి దృశ్యం చూడ్డానికి చాలా అందంగా మరియు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కుండాల డ్యామ్ తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ఒక ట్రైబల్ విలేజ్. మనల్ని ఆ విలేజ్ లోపలికి తీసుకెళ్లకుండా కేవలం రోడ్డుపై నుంచే ఆ విలేజ్ని చూపిస్తారు. దీనికి వీళ్ళు పెట్టినటువంటి పేరు ట్రైబల్ విలేజ్ వ్యూ పాయింట్. నెక్స్ట్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఒక గమ్మత్తైన ప్రదేశానికి వెళ్తాం. ఈ గమ్మత్తైన ప్రదేశం పేరు ఎకో పాయింట్. కిందికి వెళ్ళి ఈ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇదే ఎకో పాయింట్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం గట్టిగా ఏదైనా అరిస్తే అది రీసౌండ్గా మనకే వినిపిస్తుంది అనమాట. సో అందుకే ఈ చోటుకి ఎకో పాయింట్ అని పేరు పెట్టారు. ఆల్రెడీ కొంతమంది అయితే అరుస్తున్నారు, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ లైవ్లో వింటుంటే మాత్రం అది చాలా బాగా ఎకో వినిపిస్తుంది అనమాట. సో ఈ వ్యూస్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎకో పాయింట్ నుంచి జర్నీ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్లేస్ సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్. మనం ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్కి 40 రూపీస్. ఇక్కడ బోటింగ్ మాత్రమే కాకుండా మరికొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ట్రై చేయొచ్చు. నాకు పర్సనల్గా ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్కి వీళ్ళు పెట్టిన ప్రైజెస్ చాలా ఎక్కువగా అనిపించాయి. సో అందుకే నేను లోపలికి వెళ్లకుండా
ఈ ప్లేస్ని కేవలం మీకు బయటి నుంచే చూపిస్తున్నాను. దీనికి ఎంట్రీ టికెట్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి 600. ఒకవేళ మీరు ట్రై చేయాలని అంత కాస్ట్ పెట్టి లోపలికి వెళ్ళినా సరే ఏ యాక్టివిటీ అయినా 1 లేదా 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మరి కాస్త ముందుకు వెళితే బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా బోటింగ్ టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా పెట్టారు. దీనికి బదులుగా మీరు బోటింగ్ చేయాలనుకుంటే కుండాల డ్యామ్ దగ్గరే చేయండి. సన్ మూన్ వ్యాలీ పాయింట్ నుంచి జర్నీ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ చూసే ప్లేస్ మున్నార్ టీ ఫ్యాక్టరీ. మున్నార్ అంటే అందరికీ టీ గార్డెన్స్ గుర్తొస్తాయి, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఆ టీ పౌడర్ ఎలా తయారవుతుందో లైవ్లో చూడొచ్చు. ఫ్రెష్గా తీసినటువంటి టీ ఆకులని ప్రాసెస్ చేసి డ్రైయింగ్, రోలింగ్, సార్టింగ్ అండ్ ఫైనల్గా మన కప్లో పడే టీ వరకు ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ మనం లైవ్లో చూడాలంటే ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ ప్రైస్ 120 రూపీస్. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేసెస్ క్యార్మెల్గిరి బొటానికల్ గార్డెన్, లైవ్ చాక్లెట్ అండ్ స్పైసెస్ మార్కెట్. మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. సో బొటానికల్ గార్డెన్ లోపలికైతే వచ్చాము. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఊటీలో ఒకసారి బొటానికల్ గార్డెన్కి వెళ్ళాను, అదొకసారి చూపించాను. ఇది నేను విజిట్ చేస్తున్నటువంటి రెండో బొటానికల్ గార్డెన్ అనమాట. అండ్ ఈ గార్డెన్లో ఎస్పెషల్లీ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్ ఆఫ్ క్యాక్టస్ ట్రీస్ ఉన్నాయంట. సో అవేంటో చూసి రిమైనింగ్ కూడా రకరకాల మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తాను. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ మనం అన్ని రకాల ఎడారి మొక్కల్ని చూడొచ్చు. సాధారణంగా మన ఏరియాలో ఎడారి మొక్కలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా ఈ మొక్కలన్నింటినీ చివరి వరకు చూడండి. బొటానికల్ గార్డెన్ నుంచి బయటికి రాగానే లైవ్ చాక్లెట్ అండ్ స్పైస్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మనం చాక్లెట్స్ని లైవ్లో ఎలా తయారు చేస్తారో చూడొచ్చు. అంతేకాకుండా కేరళ అంటే స్పైసెస్కి పెట్టింది పేరు. ఇక్కడ మనకి టాప్ క్వాలిటీ స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే పర్యాటకులనే వీళ్ళు టార్గెట్ చేసి ప్రైజెస్ చాలా ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు. నెక్స్ట్ మనం చూడబోయే ఎగ్జైటింగ్ ప్లేస్ ఎలిఫెంట్ రైడ్. ఇక్కడికి వచ్చాక ఆ పెద్ద ఏనుగుని చూస్తే ఫస్ట్ ఒక వావ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఆ ఎలిఫెంట్పై రైడ్ చేయాలంటే ఒకరికి 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇలా ఏనుగుపై ఎక్కడం అనేది చాలా రేర్ ఎక్స్పీరియన్స్. ఆ ఏనుగు మెల్లగా నడుస్తుంటే ఆ హైట్ నుంచి చూసే వ్యూ ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. నేచర్తో మనకు ఒక బాండ్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక ఏనుగుకి మన చేత్తో కొన్ని ఫ్రూట్స్ కూడా తినిపించవచ్చు. నెక్స్ట్ మనం చూసే ప్లేస్ ఫోటో పాయింట్. దారిలో ఉన్న టీ గార్డెన్స్ దగ్గర ఆపి ఇదే ఫోటో పాయింట్ అని చూపిస్తారు. ఫోటో పాయింట్ నుంచి మన జర్నీ కంటిన్యూ చేస్తే చివరిగా మనం చూడబోయే ప్లేస్ ఫ్లవర్ గార్డెన్. సో చూశారు కదండి, ఇది ఫ్లవర్ గార్డెన్ పరిస్థితి.
ఇక్కడైతే మనం రెగ్యులర్గా చూసే ఫ్లవర్సే నాకైతే ఎక్కువగా కనిపించాయి. అండ్ కొన్ని రకాల పువ్వులైతే కొంచెం కొత్తగా అనిపించాయి అన్నమాట. సో ఫ్యామిలీతో రావడానికైతే ఇదొక మంచి ప్లేస్. అండ్ అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల మొక్కల్ని కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఆ మొక్కలు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 60 రూపీస్. మీ దగ్గర టైం అండ్ మనీ రెండూ ఉంటే మున్నార్లో చూడవలసిన ప్లేసెస్ ఇంకా చాలానే ఉన్నాయి. డే 2 మున్నార్ నుంచి కోయంబత్తూర్ రూట్లో ఉన్న ప్లేసెస్ని కవర్ చేయండి. ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి సుమారు 2500 ఖర్చు అవుతుంది. డే 3 మున్నార్ నుంచి కొచ్చి రూట్లో ఉన్న ప్లేసెస్ని కవర్ చేయండి. ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి సుమారుగా 2000 ఖర్చు అవుతుంది. డే 4 మున్నార్ నుంచి తేకడి డైరెక్షన్లో ఉన్న ప్లేసెస్ని కవర్ చేయండి. ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి సుమారుగా 1500 ఖర్చు అవుతుంది. ఈ 3 డైరెక్షన్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి 3 రోజులకి రూమ్తో పాటు ఫుడ్ కూడా కలిపి సుమారు 15,000 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి మున్నార్ని ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి, ఏమేం చూడాలి అనేది మీ చాయిస్. నెక్స్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొలుక్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడాలంటే ఉదయాన్నే 3 గంటలకు బయలుదేరి సూర్యన్ వెల్లి అనే ప్రదేశాన్ని చేరుకోవాలి. మున్నార్ నుంచి సూర్యన్ వెల్లి 30 కిలోమీటర్లు ఉంటుంది. ముందు రోజు నైటే మనం ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకోవాలి. వీళ్ళు షేరింగ్లో వెళ్ళాలంటే ఒకరికి 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. లేదు మనం మాత్రమే వెళ్ళాలనుకుంటే సీజన్ని బట్టి మనం ఏ వెహికల్ని చూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి అండ్ మనం ఎంతమంది ఉన్నామనే దాన్ని బట్టి 6000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. షేరింగ్లో సూర్యన్ వెల్లి చేరుకున్న వాళ్ళు అక్కడి నుంచి కొలుక్కుమలై సన్ రైజ్ పాయింట్ వరకు మరో జీబ్లో వెళ్ళాలి. సూర్యన్ వెల్లి నుంచి కొలుక్కుమలై వరకు 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారి కూడా చాలా దారుణంగా ఉంటుంది. దీనికి మనం మళ్ళీ సపరేట్గా పే చేయాలి. వీళ్ళు 1000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఈ ఖర్చు మొత్తం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. తర్వాత ఈ డబుల్ డెక్కర్ బస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంట్లో మీరు ప్రయాణించి సైట్ సీయింగ్ చూడాలనుకుంటే ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి ksrtcswift.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ట్రావెల్ ఫ్రమ్ అనే దానిపై క్లిక్ చేసి మున్నార్ అని సెర్చ్ చేయండి. రాయల్ వ్యూ డబుల్ డెక్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గోయింగ్ టు అనే దగ్గర సైట్ సీయింగ్ అనే ఆప్షన్ ఒక్కటే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ చేయగానే ఏ టైంకి ఈ డబుల్ డెక్కర్ బస్ సర్వీస్ అవైలబుల్గా ఉందో చూపిస్తుంది. మీరు ఏ టైంకి ఈ బస్సులో వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైంకి సంబంధించిన బస్ సీట్ సెలక్షన్లోకి వెళ్ళండి. సీట్ సెలక్షన్లోకి వెళ్ళాక మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి లోవర్ డెక్, ఇంకొకటి అప్పర్ డెక్. అప్పర్ డెక్లో టికెట్ కాస్ట్ ఒకరికి 400 ఉంటుంది. వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. లోవర్ డెక్లో ఒకరికి టికెట్ కాస్ట్ 200 ఉంటుంది. ఏది చూస్ చేసుకుంటారనేది మీ చాయిస్. మీకు నచ్చిన సీట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే పికప్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ అడుగుతుంది. రెండింటికి కేఎస్ఆర్టీసీ మున్నార్ బస్టాండ్ మాత్రమే చూపిస్తుంది, అదే సెలెక్ట్ చేయండి. తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే మీ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. నేను మున్నార్లో కేవలం మట్టుపెట్టి డైరెక్షన్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని చూసి నెక్స్ట్ డే ఉదయానికి మున్నార్ నుంచి అలపి వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నాను. టికెట్ కాస్ట్ ఒకరికి 280 రూపాయలు పడుతుంది. అండ్ టోటల్గా నేను మున్నార్ నుంచి అలపి రీచ్ అవ్వడానికి బస్ జర్నీ అయితే నియర్లీ 7 అవర్స్ టైం పట్టింది. అలపి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7:30 ఆర్ 8 అయింది అనుకుంటాను. సో ఆ టైంలో ఇక రూమ్ సెర్చ్ చేసుకొని ఈ రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ అయితే నాకు 1500 రూపీస్ పడింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో ఇక ఫ్రెష్ అయిపోయి అలపికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా. లైక్ బోటింగ్ ఎలా చేయాలి,
బోట్ హౌస్‌ని ఎలా బుక్ చేసుకోవాలి, అలపిలో ఏమేం చూడాలి, అండ్ అలపి తర్వాత నేను ఎక్కడికెళ్తాను, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇప్పుడు మనం అలపిలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. సింగిల్‌గా లేదా ఫ్రెండ్స్ గ్రూప్‌గా వచ్చేవారి కోసం అలపిలో బడ్జెట్ ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. అలపిలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ పున్నామడ బ్యాక్ వాటర్స్ అండ్ అలపి బీచ్. 1000 నుంచి 1500లో బడ్జెట్ హోటల్స్ మరియు హోమ్ స్టేస్ లభిస్తాయి. కొన్ని హోటల్స్కి డైరెక్ట్గా వెళ్తే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తారు. ఒకవేళ మీకు ఆ హోటల్లో రూమ్స్ నచ్చితే ఆన్లైన్లో ఒకసారి దాని ప్రైస్ చెక్ చేయండి. ఆన్లైన్లో తక్కువ ప్రైస్ చూపిస్తే గనక హోటల్ వాళ్ళకి ఆ ప్రైస్ చూపించి బుక్ చేసుకుంటే రూమ్ ఇస్తారా లేదా అని అడిగి బుక్ చేసుకోండి. నేను పున్నామడ బ్యాక్ వాటర్స్కి సమీపంలో రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అలపి బ్యాక్ వాటర్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. హౌస్ బోట్స్ మరియు షికారా బోట్స్ ఎక్కడ లభిస్తాయి, వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి, అలానే ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళు కేవలం 150 రూపాయలకే ఈ అలపి బ్యాక్ వాటర్స్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ బోట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఈ డీటెయిల్స్ అన్నీ 1 బై 1 తెలుసుకుందాం రండి. సో ఫ్రెండ్స్, ఇదే నేను తీసుకున్నటువంటి బోట్ అనమాట. ఇది నేను 2 అవర్స్కి బుక్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1500 రూపీస్ పడింది. మనం విడిగా తీసుకోవాలనుకుంటే దాని ప్రైస్ వేరేగా ఉంటుందన్నమాట. అండ్ 1 అవర్కి తీసుకుంటే కనుక ఎక్కువ ప్రైస్ చెప్తారు. 2 అవర్స్కి తీసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అలాగే 3 అవర్స్కి తీసుకుంటే 2 అవర్స్కి ఎంత ప్రైస్ అయితే ఉంటుందో దానికి యాడ్ ఆన్ చేసి 3 అవర్స్కి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి అలపి బ్యాక్ వాటర్స్ని ఎంజాయ్ చేద్దాం రండి. సో ఇప్పుడే మన బోట్తో పాటు మరో హౌస్ బోట్ కూడా స్టార్ట్ అయ్యింది. మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎన్ని రకాల బోట్స్ ఉంటాయి, హౌస్ బోట్, షికారా బోట్, వీటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ వెళ్తూ చెప్తాను. సో మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ కేరళ బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దీనికి ఇంత అమౌంట్ పెట్టడం వర్తా కాదా, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతం నేను వెళ్తున్నది ఒక షికారా బోట్లో. ఈ షికారా బోట్స్ చిన్నవిగా మరియు కంఫర్టబుల్గా ఉంటాయి. ముఖ్యంగా నేచర్ని దగ్గరగా ఫీల్ అవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ షికారా బోట్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది షేరింగ్ ఆప్షన్, అంటే ఇతర టూరిస్టులతో మనం కూడా కలిసి ప్రయాణించాలి. రెండవది ప్రైవేట్ బుకింగ్, మన వాళ్ళతోనే మన స్పేస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్ వాటర్స్ అందాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు మున్నార్ నుంచి అలపి వచ్చినా లేదా తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా అలపి వచ్చినా అలపి చేరుకునేసరికి సాయంత్రం 4 అవుతుంది. అలపి రాగానే మంచి రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి డైరెక్ట్గా అలపి బీచ్కు వెళ్ళండి. సాయంత్రం వేళ అలపి బీచ్లో సూర్యాస్తమయం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీకు హౌస్ బోట్ కావాలనుకుంటే ముందు రోజు నైటే పున్నామడ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్ళి మీ రిక్వైర్మెంట్కి తగిన బోట్ గురించి డీల్ మాట్లాడుకొని అడ్వాన్స్ పే చేసి మీ హౌస్ బోట్ను బుక్ చేసుకోండి. పీక్ సీజన్లో హౌస్ బోట్ కావాలనుకుంటే మాత్రం ముందు రోజు నైటే బుక్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు నార్మల్ డేస్లో వెళ్ళినా కూడా డైరెక్ట్గా వెళ్ళి హౌస్ బోట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ హౌస్ బోట్స్ అన్నీ కూడా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో మొదలవుతాయి. సింగిల్ బెడ్రూమ్ బోట్ లభిస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది. అలానే ఇంకా మన రిక్వైర్మెంట్కి తగినట్టు చాలా రకాల బోట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ కాస్ట్ కూడా అరౌండ్ సింగిల్ బెడ్రూమ్ అయితే పర్ నైట్కి 6500 నుంచి 7500 వరకు చెప్తారనమాట. అండ్ ఇంకా సీజన్లో వస్తే ఈ ప్రైస్ ఇంకా ఎక్కువగా చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హౌస్ బోట్స్ తీసుకుంటే మనం ఇలా వాటర్లోనే 1 నైట్ గడిపేయచ్చు. ఫుడ్ అదంతా వాళ్ళే చెప్తారనమాట. మనకి వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి డిన్నరు మీల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. మీలో ఎవరికైనా ఇలా ఒక రాత్రి నీటిలో తేలియాడుతూ పడవలో గడపాలని ఉంటే
వాళ్ళకి ఈ హౌస్ బోట్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. బ్యాక్ వాటర్స్ మధ్యలో ప్రయాణం, చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం. అలా మా ప్రయాణం సాగుతుండగా ఒక చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ కోసం ఆగాం. రెస్టారెంట్ ఎక్కడా అని చూస్తున్నాం. ఎదురుగా ఒక బోట్ కనిపించింది. మొదట అది పార్క్ చేసిన బోట్ అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అదే రెస్టారెంట్ అని. అంటే మనం బోట్లో ప్రయాణిస్తూ మళ్ళీ ఇంకో బోట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాం. సో ఇప్పుడే లంచ్ చేయడానికైతే ఒక చిన్న గ్రామంలో ఆపారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక విలేజ్ అనమాట. ఇప్పుడు మనం విలేజ్ త్రూ వెళ్తూ ఉన్నాం. సో నార్మల్గా ఇక్కడ ఫిషెస్ బాగా దొరుకుతాయంట ఫ్రెష్గా. ఎంత అని ఒక చేప అడిగితే ఒక కర్మీన్ ఫిష్ చూపించాడు. దాని ప్రైస్ 400 చెప్పాడు. ఒక్కటే జస్ట్ ఫ్రై చేసి అది చేసిస్తాడంట, 400 అంట. అండ్ మీల్స్ కూడా ఉంది. అదేం పెద్ద రుచిగా లేదు. మనమైతే మన ఆంధ్ర వాళ్ళమైతే తినలేము. వీళ్ళ సైడ్ ఫుడ్ ఇలానే ఉంటుంది కాబట్టి వీళ్ళు తినేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేరళ ఫుడ్ అన్ని ఐటమ్స్ మనం తినలేమన్నమాట, కొన్ని మాత్రమే తినగలం. సో ఫుడ్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా తినాలన్నా 1-2-3 సార్లు ఆలోచించుకొని కొంచెం తినగలిగేది చూసుకొని తినండి. మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. హౌస్ బోట్స్ గురించి మరియు షికారా బోట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టి హౌస్ బోట్స్ మరియు షికారా బోట్స్ లాంటివి తీసుకోలేము అనుకుంటారో, ఎవరైతే తక్కువ ఖర్చుతో కేరళ బ్యాక్ వాటర్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో, అలాంటి వాళ్ళకి కేరళ గవర్నమెంట్ వారి గవర్నమెంట్ పబ్లిక్ ఫెర్రీ బోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పబ్లిక్ ఫెర్రీ బోట్స్ మనకి బస్టాండ్కి ఎదురుగా ఉన్న కెనాల్లోనే ఉంటాయి. ఈ ఫెర్రీ బోట్స్ని ఎలా గుర్తుపట్టాలంటే, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చూడడానికి ఇలా ఉంటాయి. వీటిలో మీరు వెళ్ళాలనుకునే దూరాన్ని బట్టి 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు టికెట్ ప్రైస్ ఉంటుంది. ఈ బోట్స్ కూడా హౌస్ బోట్స్ వెళ్లే రూట్లోనే వెళ్తాయి. కాకపోతే ఇవి రోడ్డుపై నడిచే పల్లె వెలుగు బస్ లాంటివి. ప్రతి గ్రామంలోనూ ఆగి మనుషుల్ని ఎక్కించుకొని దించుతూ ఉంటుంది. బస్సులో ఉన్నట్టుగానే ఈ బోట్లో కూడా ఒక కండక్టర్ ఉంటారు. బోట్ ఎక్కిన తరువాత టికెట్ తీసుకోవాలి. ఈ ఫెర్రీ బోటు ప్రయాణం కూడా కేరళ యొక్క అథెంటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో ఆల్మోస్ట్ 2 అవర్స్కి బుక్ చేసుకున్నాను. మన రైడ్ అయితే అయిపోవచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా కేరళ వచ్చి అలపి వస్తే గనక ఈ బ్యాక్ వాటర్ రైడ్ అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చిన ఎక్కువ మంది వస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుందన్నమాట. సో అలా అలపి బ్యాక్ వాటర్స్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అలపి బీచ్కు వెళ్ళి సన్సెట్ చూశాను. అలపి బీచ్లో సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా బీచ్లో సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను అలపి నుంచి వర్కలా వెళ్ళబోతున్నాను. అలపి నుంచి వర్కలాకి ప్రతిరోజు ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. జర్నీ టైం 2 అవర్స్ ఉంటుంది. నేను సెకండ్ సిట్టింగ్ 2S టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ టికెట్ నాకు 70 రూపీస్ పడింది. ట్రైన్లో వెళ్ళేవారు వర్కల రైల్వే స్టేషన్ పేరు వర్కల శివగిరి అని ఉంటుంది, గుర్తుంచుకోండి. బస్సులో అలపి నుంచి వర్కల వెళ్ళాలనుకునే వారికి డైరెక్ట్ బస్సెస్ లభించవు. మీరు అలపి నుంచి తిరువనంతపురం వెళ్ళే బస్ ఎక్కి కల్లాంబలం అనే ప్లేస్ వరకు టికెట్ తీసుకోండి. కల్లాంబలం నుంచి వర్కల 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో లేదా బస్సులో చేరుకోవచ్చు. కల్లాంబలం నుంచి వర్కలాకి కొన్ని ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిలో టికెట్ కాస్ట్ ఒకరికి 20 రూపీస్ ఉంటుంది. ఇదే వర్కల రైల్వే స్టేషన్. ప్రజెంట్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. బస్సులో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే దిగుతారు. సో ప్రజెంట్ నేనైతే వర్కల రైల్వే స్టేషన్లో ఉన్నాను. అలపి బ్యాక్ వాటర్స్ బీచ్ అవన్నీ కవర్ చేసుకున్న తర్వాత ట్రైన్లో వర్కల చేరుకున్నాను. ఈ జర్నీ వచ్చేసి నాకు అరౌండ్ 2 అవర్స్ పట్టిందనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి
రూమ్ తీసుకొని చెక్ ఇన్ అవ్వాలి. అండ్ వర్కలాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే రూమ్ తీసుకోవడానికి అది వర్కలా క్లిఫ్ అనే ఏరియా అన్నమాట. అక్కడికి వెళ్తే మనకి బీచ్ వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. అసలు ఆ క్లిఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో రేపు మార్నింగ్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. వర్కలాలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకునే ముందు వర్కలా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వర్కలా సముద్ర మట్టానికి 80 అడుగుల ఎత్తులో ఒక కొండపై ఉంటుంది. సరిగ్గా ఈ కొండ కింద తీరాన్ని తాకుతూ అరేబియా మహాసముద్రం ఉంటుంది. ఇలా ఈ కొండ సముద్ర తీర ప్రాంతాన్ని తాకుతూ 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల కొండ యొక్క అంచు భాగాన్ని క్లిఫ్ ఏరియా అంటారు. ఈ క్లిఫ్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. క్లిఫ్ పైన కొండ అంచున రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా ఒక పెద్ద షాపింగ్ స్ట్రీటే ఉంటుంది. ఈ క్లిఫ్కి ఒకవైపున పాపనాశం బీచ్, మరోవైపున బ్లాక్ శాండ్ బీచ్ ఉంటాయి. దీన్నే కేరళ యొక్క మినీ గోవా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వర్కలాలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. వర్కలాలో మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ట్రిప్ బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సింగిల్గా లేదా ఫ్రెండ్స్ గ్రూప్గా వచ్చే వారి కోసం ఇక్కడ తక్కువ బడ్జెట్లో ట్రావెల్ హాస్టల్స్ అండ్ హోమ్ స్టేస్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ అండ్ కపుల్స్గా వచ్చేవారికి మీడియం బడ్జెట్లో హోటల్స్ కూడా లభిస్తాయి. ఒకవేళ మీరు క్లిఫ్ పైన స్టే చేయాలనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ మరియు హోటల్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ రూమ్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, గుర్తుంచుకోండి. మీకు తక్కువ బడ్జెట్లో రూమ్స్ కావాలంటే క్లిఫ్కి కొంచెం దూరంగా ఉండే హోటల్స్ని చూస్ చేసుకోండి. ఇదే నేను రూమ్ తీసుకున్నటువంటి హోటల్. దీని పేరు పీక్ స్టే. ఇది క్లిఫ్ ఏరియా నుంచి అండ్ బ్లాక్ శాండ్ బీచ్ నుంచి కేవలం 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ రూమ్ నాకు 2500 పడింది. ఈ ప్రైస్ అనేది తక్కువేం కాదు. కాకపోతే వర్కలాలో ఏ హోటల్కి వెళ్ళినా సరే మినిమం ప్రైస్ అనేది 2500 ఉంటుంది. ఈ హోటల్ ఉన్న ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అండ్ సెక్యూర్డ్గా ఉంది. ఇప్పుడు మనం ఈ వర్కలా క్లిఫ్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇండియాలో ఉన్న అద్భుతమైన సముద్ర తీరాల్లో ఒకటి కేరళలోని ఈ వర్కలా క్లిఫ్. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 8:30 అవుతుంది. మార్నింగ్ టైం ఈ వర్కలా క్లిఫ్ ఒక కొత్త అందంతో మెరిసిపోతుంది. అరేబియా సముద్రపు నీలిరంగు మరింత స్పష్టంగా కనిపించడమే కాకుండా అలలు తీరాన్ని తాకే శబ్దం ఒక సాఫ్ట్ మ్యూజిక్లా వినిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి క్లిఫ్ మీద నుంచి కిందకి దిగి అలా బీచ్ వైపుగా వెళ్దాం. హెలీప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ఈ బీచ్ని పాపనాశం బీచ్ అంటారు. ఈ పాపనాశం బీచ్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఇక్కడి లోకల్ పీపుల్స్ బలంగా నమ్ముతారు. ఇక్కడ నిలబడి ఒకసారి క్లిఫ్ పైకి చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఉదయాన్నే ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన డే కూడా ఒక మంచి పాజిటివ్ రిఫ్రెషింగ్తో స్టార్ట్ అవుతుంది. వర్కలా క్లిఫ్ పైన ఈ 2 కిలోమీటర్ల ప్రయాణం మనకి ప్రతి అడుగులోనూ ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఒకవైపు ఎండ్లెస్ ఓషన్ వ్యూ, మరోవైపు ఇప్పుడే మెల్లగా తెరుచుకుంటున్న కెఫేస్. ఉదయం పూట క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల ప్రతి చోట ఒక పీస్ఫుల్ ఫీల్ ఉంటుంది. ప్రతి వ్యూని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే టైం ఇది.
ఇక్కడ నడుస్తున్నప్పుడు ఆ గాలి తాకిడి, అలల శబ్దం మనసుని పూర్తిగా రిలాక్స్ చేస్తాయి. సో చూస్తున్నారా నా వెనక లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎత్తైన కొండపై నుంచి ఇలా బీచ్ వ్యూ చూస్తుంటే నాకైతే అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. వచ్చినందుకు భలే సాటిస్ఫై అవుతున్నా అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. సో ఇలాంటి లొకేషన్స్ని మనం ఏంటంటే లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్ని. సో అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి పర్టికులర్గా నేను మీకు ఈ రోడ్ చూపిస్తున్నా కదా ఇందాకటి నుంచి, ఈ రోడ్లో నైట్ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయి. షాప్స్ ఓపెన్ చేస్తారు, ఫుల్గా జనాలు వస్తారు, మొత్తం ఇండియన్స్, ఫారినర్స్, లైక్ ఒక మినీ గోవా లాగే అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్. సో మీరు ఎప్పుడైనా వర్కాలో వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే బ్లాక్ బీచ్ వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే శాండ్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అందుకే దానికి బ్లాక్ బీచ్ అనే పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళి అది చూసేసి ఇంక రూమ్కి వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ టైం అయితే 9:15 అవుతుంది. సూర్యకిరణాలు మరింత బ్రైట్గా మారుతున్నాయి. క్లిఫ్ మీద నుంచి పడే ఆ లైట్ ప్రతి ఫ్రేమ్ని సినిమాటిక్గా మార్చేస్తుంది. అలా ఈ 2 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ చివరిగా బ్లాక్ శాండ్ బీచ్ దగ్గరికి చేరుకున్నాం. ఒకసారి సముద్రంలోని ఆ నీళ్లను చూడండి, ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఇక్కడి నల్లటి ఇసుక మార్నింగ్ టైంలో బీచ్కి ఒక ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. సో పాపనాశం బీచ్ నుంచి బ్లాక్ బీచ్కి రావడానికి మనకేంటంటే 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఆ క్లిఫ్ పైన. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చూడండి, వ్యూస్ అయితే చాలా వర్త్ అనమాట. అద్భుతంగా ఉంది లొకేషను. ఇక్కడ కొంచెం సేపు చిల్ అయిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోతా. సో 2 బీచ్లు విజిట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ మన సైడ్ లాగా చట్నీస్ ఇవేం దొరకట్లేదు. బీఫ్ కర్రీస్, గ్రీన్ పీ కర్రీస్ ఇలాంటివి దొరుకుతున్నాయి. పైగా అంత రుచిగా కూడా ఏం లేవు. అందుకని ఒక హార్లిక్స్ తీసుకొని తాగుతున్న ప్రస్తుతానికి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో అది రాగానే తినేసి జటాయు దగ్గరికి బయలుదేరదాం. ఒకవేళ మీరు సమ్మర్లో వచ్చి బీచ్ విజిట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. 6 కల్లా నిద్ర లేచేసి బీచ్కి వెళ్ళిపోతే 9 వరకు ఎంజాయ్ చేయొచ్చు. 9 తర్వాత విపరీతంగా ఎండ వస్తుంది, సెగ, అసలు ఎంజాయ్ చేయలేమన్నమాట. సో మ్యాక్సిమం ఎర్లీగా పాసిబిలిటీ చూసుకొని వెళ్ళండి, లేదంటే ఈవినింగ్ ఆఫ్టర్ 4 వెళ్ళండి. సో రూమ్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 కంప్లీట్ చేసుకొని మరో బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాను. అదేంటంటే జటాయు ఎర్త్ సెంటర్. జటాయు అనేది రామాయణ కాలానికి సంబంధించినటువంటి ఒక కథ అన్నమాట. వర్కల నుంచి జటాయు ఎర్త్ సెంటర్కి 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే వర్కల నుంచి జటాయుకి డైరెక్ట్ బస్సెస్ లభించవు. జటాయుకి దగ్గరలో ఉన్న చాడాయమంగళం అనే ఊరికి బస్సెస్ లభిస్తాయి. ఒకవేళ మీకు వర్కల నుంచి చాడాయమంగళంకి డైరెక్ట్ బస్సెస్ లభించకపోతే ముందుగా వర్కల నుంచి కల్లాంబలం లేదా పల్లిక్కల్ చేరుకోండి. అక్కడి నుంచి చాడాయమంగళంకి డైరెక్ట్ బస్సెస్ లభిస్తాయి. చాడాయమంగళం నుంచి జటాయు ఎర్త్ సెంటర్కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్ళాలి. ఆటోలో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వర్కల రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్కి ఎదురుగానే వర్కల బస్ స్టాండ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నేనున్న హోటల్ నుంచి బస్ స్టాండ్ వరకు వచ్చాను. బస్ స్టాండ్ వచ్చేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ కొంతమందిని అడిగాను జటాయు ఎలా వెళ్ళాలని. సో ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవని చెప్పారు. ఇక్కడ నుంచి కొల్లాంబలం అనే బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి జటాయు వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట. సో ఇప్పుడు టికెట్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి కొల్లాంబలంకి 18 రూపీస్ టికెట్ ప్రైస్. సో ఫైనల్గా వర్కల నుంచి జటాయు చేరుకోవడానికి నాకు 2 గంటల సమయం పట్టింది. ప్రజెంట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. కరెక్ట్గా జటాయు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను.
నేనొచ్చిన వేళ విశేషం ఏమిటో గానీ రాగానే వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆన్లైన్ టికెట్ సిస్టమ్ ఉంటుంది. నేనిక్కడికి చేరుకోవడానికి ముందే ఒక గంట నుంచి నెట్వర్క్ ఇష్యూ రావటం వల్ల టికెట్స్ ఇవ్వటం ఆపేశారు. ఈ నెట్వర్క్ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అందుకని వచ్చే విజిటర్స్ అందరికీ ఈ విషయం గురించి ఎంట్రన్స్ దగ్గరే చెప్తుండడంతో చాలామంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం కొంచెం సేపు వెయిట్ చేస్తే టికెట్స్ దొరుకుతాయన్న ఆశతో లోపలికి వెళ్తున్నాను. ఏదేమైనా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఆఫ్లైన్ టికెట్ సిస్టమ్ లేకపోవడం అనేది నేను ఇక్కడే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. సో ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేలోపు జటాయు దగ్గరికి ఎలా వెళ్లాలో చెప్తాను. జటాయు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తైన ఒక కొండపైన ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లదారితో పాటు రోప్వే సదుపాయం కూడా ఉంది. రోప్వేలో పైకి వెళ్ళాలనుకుంటే ఒకరికి టికెట్ కాస్ట్ 555 రూపాయలు. ఒకవేళ మెట్లదారిలో వెళ్ళాలనుకుంటే మొత్తం 826 మెట్లెక్కాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత అయితే నెట్వర్క్ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అండ్ నేను టికెట్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 325 రూపీస్. అండ్ ఇది వచ్చేసి వాక్వే టికెట్ అనమాట. అంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. టోటలు 826 స్టెప్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇంకొక టికెట్ కూడా ఉంది. అదైతే కేబుల్ కార్, రోప్వే ఉంటుంది కదా, అది ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 555 రూపాయలు. అలానే మీకు మెట్ల దారి కూడా చూపిస్తాను. సో పైకి వెళ్దాం పదండి. ఈ టికెట్ కౌంటర్కి పక్కనే పైకి వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని అనుమతించరు. కాబట్టి ఇక్కడికి వచ్చే ముందుగానే మీతో పాటు మీ పర్సనల్ వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోండి. అలానే మీ బ్యాక్ ప్యాక్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ తినే ఐటమ్స్ ఏమున్నా కూడా పైకి వెళ్ళడానికి అనుమతించరు. అలాంటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్స్ని లేదా బ్యాక్ ప్యాక్స్ని టికెట్ కౌంటర్ పక్కనే ఉన్న క్లాక్ రూమ్లో పెట్టుకోండి. చెక్కింగ్ అయిపోయాక లోపలికి రాగానే ఇలా ఒక బ్లాక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. రోప్వే టికెట్ తీసుకున్న వాళ్ళంతా ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళండి. వాక్వే టికెట్ తీసుకున్న వాళ్ళకి బిల్డింగ్ పక్కనే ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి నుంచి లోపలికి వెళ్ళాలి. సో ప్రెసెంట్ మెట్ల దారిలో అయితే ఎవ్వరూ రావట్లేదు, నేను ఒక్కనే ఉన్నాను. అందరూ మ్యాక్సిమం ఆ కేబుల్ కారే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అది చాలా రేర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. మెట్ల దారిలో నడిచి వెళ్ళే వాళ్ళ కోసం మధ్యలో అక్కడక్కడ ఇలా మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాళ్ల మధ్యగా నడుస్తూ ఉంటే రామాయణంలో ధైర్యానికి ప్రతీక అయిన జటాయు గుర్తొస్తాడు. ఆ తల్లి సీతమ్మని రక్షించడానికి తన ప్రాణాలే పణంగా పెట్టిన ఆ వీరుడు ఈ కొండపైన వీరమరణం పొందాడు. ఇక్కడ మనం చూసే జటాయు పక్షి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. రెక్కలు విరిగిపోయిన ధర్మాన్ని కాపాడాలనుకున్న తన పట్టుదల ముందు ధైర్యం మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. అండ్ ఈ జటాయు విజిటింగ్ అవర్స్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మెట్లెక్కుతూ పైకి వస్తున్నాను. ఇదేంటంటే దారి సింపుల్గా పెట్టుండొచ్చు, కానీ చాలా లాంగ్ ఉందన్నమాట. అనుకున్నంత ఈజీగా కూడా లేదు. సో ఇంకా 241 స్టెప్స్ ఉన్నాయి. ఎక్కి జటాయుని చూసేద్దాం. ఇంకొంత దూరం పైకెళ్ళగానే ఒక అందమైన వ్యూ కనిపించింది. పైకి వెళ్ళే కొద్దీ మెట్లు మాయమైపోయి ఏటవాలుగా ఉన్న కొండ మాత్రమే ఉంటుంది. మొదలయ్యే ముందు 800 మెట్లే కదా, ఈజీగా ఎక్కేద్దాం అనుకున్నా. సగం దూరం చెట్ల నీడలో ప్రశాంతంగా అనిపించినప్పటికీ మిగిలిన సగం దూరం చెట్ల నీడ లేదు, పైగా మెట్లు కూడా లేవు. కొండెక్కే కొద్దీ మనలో ఉన్న శక్తి అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆడవాళ్లతో వచ్చినట్లయితే కేబుల్ కార్ టికెట్ తీసుకొని రోప్వేలోనే రండి. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందిన ఈ జటాయు విగ్రహం సుమారు 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిలుస్తుంది. ఈ శిల్ప నిర్మాణంలో ప్రధానంగా బలమైన కాంక్రీట్, స్టీల్ ఫ్రేమ్,
మరియు ప్రత్యేక రాతి పదార్థాలను ఉపయోగించి పర్వత శిఖరంపై సహజంగా ఒదిగిపోయేలా రూపొందించారు. ప్రతి రెక్కలోని చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి గాయపడిన జటాయువు యొక్క భావ వ్యక్తీకరణ వరకు ప్రతి అంగుళం కళాకారుల ప్రతిభను చెప్తుంది. రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు గాథను ఈ శిల్పం నిశ్శబ్దంగా ఉంటూనే గొప్పగా చెప్తుంది. ఇక్కడ నిలబడి చూస్తే ఇది కేవలం ఒక శిల్పం కాదు, ఒక త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ నిర్మాణం నిజంగా ఒక మాస్టర్ పీస్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను జటాయు ఎర్త్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి కేరళలోని వర్కలాకి దగ్గరలో ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా నా వెనక పక్షి, ఆ పక్షి పేరు వచ్చేసి జటాయు. జటాయు అనగానే మనందరికీ రామాయణంలో తెలుసు కదా, సీతమ్మవారిని రావణుడు అపహరించుకొని వెళ్తూ ఉండగా ఈ జటాయు అనే పక్షి తన ప్రాణాలను సైతం తెగించి సీతమ్మవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలో తను ఒక రెక్కని కోల్పోయి ఈ ప్రదేశంలోనే పడుతుందన్నమాట. దానికి గుర్తుగా ఇక్కడ జటాయు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. రామాయణంలో సీతను రక్షించేందుకు రావణుడితో పోరాడిన జటాయువు తన చివరి శ్వాసలో శ్రీరామునికి సమాచారాన్ని అందించిన ఆ పవిత్ర క్షణాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఒక రామాలయం కూడా నిర్మించబడింది. జటాయు శిల్పం చూసి ఆశ్చర్యపోయే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించకుండా వెళ్ళలేరు. మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం రండి. ఇక చివరిగా ఈ పర్వతంపై కనిపిస్తున్న ఈ పాదముద్రలు సాధారణ రాళ్లపై ఏర్పడిన గుర్తులు కావు. ఇవి స్వయంగా శ్రీరాముడి అడుగుజాడగా భావించే పవిత్ర చిహ్నాలు. జటాయువు తన చివరి శ్వాసలో సీతమ్మ గురించి సమాచారం ఇచ్చిన తరువాత శ్రీరాముడు ఈ ప్రదేశంలో నిలబడి అతని త్యాగాన్ని స్మరించాడని విశ్వాసం. ఆ పవిత్ర క్షణానికి సాక్ష్యంగా ఇక్కడ ఈ పాదముద్రలు దర్శనమిస్తాయి. జటాయువు యొక్క వీరత్వం, శ్రీరాముడి దైవత్వం ఈ రెండూ కలిసి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శక్తిగా అనిపిస్తాయి. జటాయుని చూశాను. శ్రీరామచంద్రుల వారు ఇక్కడే అడుగుపెట్టారు జటాయు కోసం. అక్కడ ఒక గుడి కూడా కట్టారు. రాముడు ఉన్నాడండి, అసలు ఎంత అందంగా ఉన్నాడో. మొత్తం గోల్డే కింద నుంచి పైదాకా. రాముల వారి మూర్తి ఆల్మోస్ట్ ఒక 10 అడుగులు ఉంటుంది అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉన్నాడు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే అక్కడ నిలబడి ఉన్నట్టు అనిపించింది అనమాట. అండ్ స్వామివారు అడుగు పెట్టినటువంటి పాదం కూడా చూపించాను కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇది ఉందన్నమాట, రోప్వే ఉంది కిందకి, 1 వే. రోప్వే ఎక్కేసి కిందకి వెళ్ళిపోతాను. జటాయు ఎర్త్ సెంటర్లో ఇంకో ముఖ్యమైన అనుభవం ఈ కేబుల్ కార్ ప్రయాణం. పైనుంచి కిందికి వచ్చే ఈ 1 వే కేబుల్ కార్ రైడ్ ప్రకృతి అందాలను ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుంది. ముఖ్యంగా మెట్లదారి నుంచి పైకెక్కిన వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్. మీరు పైనుంచి కిందకి ఈ కేబుల్ కారులో వెళ్ళాలనుకుంటే 1 వే టికెట్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఈ టికెట్ ప్రైస్ ఒకరికి 170 రూపాయలు ఉంటుంది. ఎక్కేటప్పుడు కాస్త కష్టంగా అనిపించినా కిందికి దిగేటప్పుడు ఈ కేబుల్ కార్ తీసుకుంటే సమయం సేవ్ అవుతుంది, అలానే అలసట కూడా తగ్గుతుంది. పైనుంచి చూస్తే పర్వతాలు, పచ్చని ప్రకృతి, జటాయు శిల్పం, చాలా అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి. కేబుల్ కార్ దిగి బయటికి రాగానే ఒక చిన్నపాటి షాపింగ్ ఏరియా ఉంటుంది. జటాయు మహాశిల్పాన్ని చూశాక చాడాయమంగళంలోని బస్టాండ్కి పక్కనే ఉన్న ఈ శివాలయానికి వెళ్ళాను. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్న తరువాత ఒక ఆధ్యాత్మిక శక్తి మనసును తాకినట్టుగా అనిపించింది. కేరళలోని చాలా ఆలయాలు చూడ్డానికి దాదాపుగా ఇలానే ఉంటాయి. చాడాయమంగళానికి వస్తే జటాయు ఎర్త్ సెంటర్ మాత్రమే కాకుండా ఈ శివాలయాన్ని కూడా ఒకసారి దర్శించుకోండి. ఇప్పుడు నా తరువాతి గమ్యం కేరళ రాజధాని తిరువనంతపురం. వర్కల నుంచి తిరువనంతపురం వైపు ప్రయాణిస్తున్నాను. ఇప్పుడే వర్కల రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇక్కడి నుంచి మనకి మెమో ట్రైన్ ఉందన్నమాట తిరువనంతపురం వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ రూమ్ తీసుకోవాలి, తర్వాత ఫుడ్ వెతుక్కోవాలి. రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం అక్కడికి వెళ్ళాక చెప్తాను. కేరళ ట్రిప్కి వచ్చే వాళ్ళు మున్నార్ సందర్శించాక
మున్నార్ నుంచి డైరెక్ట్గా తిరువనంతపురంకి బస్సులో వెళ్ళొచ్చు. లేదంటే మున్నార్ నుంచి బస్సులో ఎర్నాకుళం చేరుకొని ఎర్నాకుళం నుంచి తిరువనంతపురంకి డైరెక్ట్గా ట్రైన్లో చేరుకోవచ్చు. అలాగే అలప్పి మరియు వర్కల నుంచి కూడా తిరువనంతపురంకి డైరెక్ట్గా ట్రైన్ లేదా బస్సులో చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తిరువనంతపురంకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫ్లైట్లో తిరువనంతపురం చేరుకోవాలనుకునే వాళ్ళకి తిరువనంతపురంకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ఉంది. త్రివండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయం 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. తిరువనంతపురాన్నే త్రివేంద్రం అని కూడా పిలుస్తారు. అలానే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇదే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్. తిరువనంతపురం బస్టాండ్ కూడా ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడు తిరువనంతపురం చేరుకున్న తర్వాత ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. తిరువనంతపురంలో ఆలయానికి దగ్గరలో మనకి బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. కాకపోతే ఇవి కొంచెం యావరేజ్గా ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదనుకుంటే రైల్వే స్టేషన్కి దగ్గరలో క్లాస్గా ఉండే హోటల్స్ ఉంటాయి. అయితే తిరువనంతపురంలో వీక్ డేస్తో పోలిస్తే వీకెండ్స్ మరియు హాలిడేస్లో రూమ్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. టెంపుల్కి ఎదురుగా ఒక డార్మెటరీ కూడా ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి జస్ట్ ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ డార్మెటరీని ఉపయోగించుకోవచ్చు. డార్మెటరీ ఎక్కడుంటుందో టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదే నేను చెక్కిన్ అయిన హోటల్ బ్రౌన్ ప్యాలెస్. నేను రైల్వే స్టేషన్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాను. ఈ హోటల్ నుంచి ఆలయానికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే నేను తీసుకున్న రూమ్. ఈ రూమ్ని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. 1100 పడింది. నేను తిరువనంతపురం చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. 2 గంటల కల్లా రూమ్ వెతుక్కొని చెక్కిన్ అయ్యాను. మొదట ప్లాన్ ప్రకారం ఈరోజే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆలయ దర్శనాన్ని ప్రత్యేకంగా ప్రశాంతంగా అనుభవించాలనుకొని రేపు తెల్లవారుజామున వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు నేను మరో అద్భుతమైన ప్రదేశానికి బయలుదేరుతున్నాను. అదే ఆజిమల శివ స్టాచ్యూ. తిరువనంతపురం నుంచి ఆజిమల శివ టెంపుల్ 25 కిలోమీటర్లు ఉంటుంది. తిరువనంతపురం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న బస్టాండ్ నుంచి మరియు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న బస్టాండ్ నుంచి ఆజిమలకి తరచుగా బస్సులుంటాయి. ఒకవేళ మీకు టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే బస్ దొరకనట్లయితే ఆ రూట్లో వెళ్ళే ఏ బస్ అయినా ఎక్కండి, ఆలయానికి సమీపంలోనే దించుతారు. ఇప్పుడే బస్ దిగాను. బస్ దిగ్గానే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, ఆజిమల శివాలయం అని తెలుగులో కూడా రాశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ ఒక 800 మీటర్స్ లోపలికి వెళ్తే ఆజిమల శివాలయం చేరుకోవచ్చు. అలానే అక్కడ కనిపిస్తున్నటువంటి శివుడి విగ్రహం చూసారా ఎంత చక్కగా ఉందో, దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి వెళ్దాం. ముందు కనిపిస్తున్న ఈ ఆర్చ్ ద్వారా 200 మీటర్లు లోపలికి నడిచి వెళ్తే ఆలయాన్ని చేరుకుంటాం. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆలయం దగ్గరకు వెళ్ళే బస్ ఎక్కితే ఈ 200 మీటర్లు కూడా నడవకుండా డైరెక్ట్గా ఆలయం ముందే బస్ దిగుతారు. ఇదే ఆజిమల శివాలయం. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు తిరువనంతపురం రిటర్న్ వెళ్ళడానికి ఆలయం ముందు ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడు మనం ఆజిమలలో ఉన్నటువంటి అద్భుతమైన కేవ్ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రధాన ఆలయానికి పక్కనే కేవ్ టెంపుల్లోకి వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ 100 రూపాయలు. కేవ్ టెంపుల్లోకి వెళ్ళాక లోపల ఉన్నటువంటి శిల్పాలను ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా మన మొబైల్స్ని ఒక సంచి లాంటి దాంట్లో వేసి తీసుకెళ్ళమని చెప్తారు. కేవ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఆ సంచిని వాళ్ళు కలెక్ట్ చేసుకొని మన మొబైల్స్ని తిరిగిస్తారు. ఇదే కేవ్ టెంపుల్లోకి వెళ్లేందుకు ఎంట్రన్స్. లోపల పరమేశ్వరుడి అద్భుతమైన శిల్ప కళాఖండాలుంటాయి. వాటిని నేను మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తాను, చూడండి. కేవ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ అద్భుతమైన శివుడి విగ్రహాన్ని చూద్దాం. ఇప్పుడు మీరు గుహాలయం లోపల ఉన్న అద్భుతమైన శిల్పకళను చూస్తున్నారు. ఇక్కడ మనకి కనిపించే విగ్రహాలు ఎంతో అందంగా జీవంతో నిండినట్టుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని చూస్తుంటే రాతిలో ప్రాణం పోసినట్టుగా అనిపిస్తోంది. కొన్ని శిల్పాలలో మానవ శరీర సౌందర్యాన్ని ప్రతిబింబించే
అర్ధనగ్న రూపాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి కేవలం అలంకారం మాత్రమే కాదు, కళా దృష్టి, సంస్కృతి, సృష్టితత్వాన్ని తెలియజేసే చిహ్నాలు. మధ్యలో ఉన్న పవిత్ర శివలింగం ఎంతో దివ్యంగా దర్శనమిస్తోంది. అయితే ఈ ప్రదేశంలో అందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన శిల్పం శివపార్వతీ పరిణయం. పరమశివుడు, పార్వతీదేవి వివాహ ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా రాతిలో చెక్కారు. ఈ శిల్పంలో దేవతల ఆనందం, పవిత్రత, వివాహ మహోత్సవం, దివ్యమైన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి కనిపించే వ్యూ ఇది. ఈ శివ స్టాచ్యూ కింద ఒక కేవ్ ఉంటుందన్నమాట. ఆ కేవ్లో మనం కొన్ని విగ్రహాలను చూడొచ్చు. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే కళ్ళు చెదిరిపోయే అంత అందంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి శివుడు, శ్రీ మహావిష్ణువు కాంబినేషన్లో ఉందన్నమాట. ఇంకొకటి అర్ధనారీశ్వరుల విగ్రహం ఉంది. అలానే శివుడు పడుకొని ఉన్నట్లుగా శివశయన విగ్రహం ఉంది. అలానే రావణాసురుడి విగ్రహం, అఘోరి విగ్రహం. అవి అంటే మీకు చెప్పడానికి రావట్లేదు, కానీ అవి రియల్గా చూస్తే మాత్రం అది ఎంత విజువల్ వండర్గా ఉందంటే అంత బాగుందన్నమాట. ఇంకొకటి నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది వచ్చేసి శివపార్వతి కళ్యాణం. అది ఉందండి. అసలు శివుడు పార్వతి ప్రతి డీటెయిలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఫస్ట్ వచ్చే ముందు దీనికి 100 రూపాయలు ఎంట్రీ ఎందుకు అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ 100 రూపాయలకి వర్త్ అన్నమాట. ఆ వ్యూస్ కానీ, ఆ విగ్రహాలు కానీ, శిల్పాలు, ప్రతి డీటెయిలింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేవ్ని అయితే విజిట్ చేయండి డెఫినెట్గా. సో నాకైతే లిటరల్లీ కొన్ని విగ్రహాలు చూసి గూస్ బంప్స్ వచ్చేసాయి. అంత అద్భుతంగా ఉంది లోపలైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే 5 o'clock ఓపెన్ చేస్తారంట. మీతో పాటు లగేజ్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది, ఉపయోగించుకోండి. శివుని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా బీచ్లో చిల్ అయ్యి రిటర్న్ తిరువనంతపురం వెళ్తున్నాను. ఆలయం ఎదురుగా బస్ ఎక్కితే తిరిగి మనల్ని కరెక్ట్గా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎదురుగా దించుతారు. రండి, లోపలికి వెళ్ళి ఆలయం యొక్క నైట్ వ్యూ చూస్తూ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం దివాకర ముని అనే ఒక మహావిష్ణు భక్తుడుండేవారు. ఆయన ప్రతిరోజు మహావిష్ణువును ధ్యానం చేస్తూ స్వామివారి ప్రత్యక్ష దర్శనం కోసం కఠిన తపస్సు చేస్తూ ఉండేవారు. తన భక్తి చూసి సంతోషించిన మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో దివాకర ముని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ఎంతో చలాకీగా, అమాయకంగా కనిపించడంతో దివాకర ముని అతన్ని ప్రేమగా చూసుకొని తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. కానీ ఆశ్రమంలో ఉండడానికి బాలుడు ఒక షరతు పెట్టాడు. తాను ఏ పని చేసినా కూడా తనపై కోప్పడకూడదు. ఒకవేళ కోప్పడితే వెంటనే తాను వెళ్ళిపోతాను అని చెప్పాడు. దీనికి ముని కూడా అంగీకరించాడు. కొన్ని రోజుల పాటు బాలుడు ఇలా ఆశ్రమంలో ఉంటూ ప్రతిరోజు అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పూజలో ఉపయోగించే పవిత్రమైన సాలగ్రామాన్ని బాలుడు తీసుకొని నోట్లో వేసుకుంటాడు. అది చూసిన దివాకర మునికి కోపం వచ్చి బాలుడిని మందలిస్తాడు. వెంటనే ఆ బాలుడు నవ్వుతూ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే మునికి అర్థమవుతుంది
ఇతను సాధారణమైన బాలుడు కాదు, స్వయంగా ఆ మహావిష్ణువే అని. దివాకర ముని వెంటనే బాలుడు వెనకాల పరిగెత్తుతాడు. బాలుడు అడవుల్లోకి వెళ్లి ఒక పెద్ద ఇలుప్ప చెట్టు కింద ఆగుతాడు. ఇలుప్ప చెట్టునే కొంతమంది మామిడి చెట్టు అని కూడా చెబుతారు. బాలుడు ఆ చెట్టు దగ్గర ఆగగానే ఆ చెట్టు కూలిపోతుంది. అప్పుడే ఆ చెట్టు యొక్క మొదలు నుంచి తన అసలు రూపమైనటువంటి మహావిష్ణువు అనంతశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న విశ్వరూపం దర్శనమిస్తుంది. స్వామివారి రూపం ఎంత విశాలంగా ఉండేదంటే తల ఒక చోట, నాభి మరొక చోట, పాదాలు చాలా దూరంలో కనిపించాయి. ఆ దివ్య రూపాన్ని చూసిన దివాకర ముని భయభక్తులతో స్వామివారికి నమస్కరించి, స్వామి, నేను మీ సంపూర్ణ రూపాన్ని చూడలేకపోతున్నాను, దయచేసి చిన్న రూపంలో ఇక్కడే ఉండి భక్తులకు దర్శనమివ్వండి అని ప్రార్థించాడు. భక్తుని కోరిక మేరకు మహావిష్ణువు తన రూపాన్ని తగ్గించి అనంతశేషునిపై శయనిస్తున్న రూపంలో ఇక్కడే స్థిరమయ్యారు. అదే నేడు మనం దర్శించుకుంటున్నటువంటి అనంత పద్మనాభ స్వామి మూర్తి. స్వామివారి నాభి నుంచి పద్మం పుట్టి అందులో బ్రహ్మదేవుడు కూర్చున్న రూపం ఉండటం వల్ల పద్మనాభ అనే పేరు వచ్చింది. అనంతశేషునిపై శయనిస్తున్నందున అనంత పద్మనాభ స్వామి అని ప్రసిద్ధి చెందారు. ఇప్పటికే టైం చాలా లేట్ అయ్యింది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు లేచి శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నా రూమ్కి బయలుదేరుతున్నాను. సో ఉదయాన్నే 3 ఆలయ ప్రాంగణాన్ని చేరుకున్నాను. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనిప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఇక్కడ దర్శనం ప్రాసెస్ ఎలా ఉంటుంది, దర్శనానికి ఎలా వెళ్ళాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, అండ్ ఈ ఆలయంలో ఉన్నటువంటి గుప్త నిధుల రహస్యాలేంటి, ఈ డీటెయిల్స్ అన్ని 1 by 1 తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం టైమింగ్స్ ఇతర ఆలయాల్లాగా ఉండవు. కొంచెం సేపు దర్శనం ఉంటుంది, కొంచెం సేపు దర్శనం నిలిపివేస్తారు. ఏ టైంలో దర్శనం ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చాను. దానికి తగ్గట్టుగా మీ దర్శనం టైంని ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయంలో డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాలి. మగవాళ్ళు తప్పనిసరిగా పంచె కట్టుకొని మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. అలానే ఆడవాళ్ళైతే చీర కట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. లంగా ఓని వేసుకొని కూడా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు చుడిదార్ కానీ లేదా ఇతర మోడల్ డ్రెస్సులు ఏమైనా వేసుకుని వెళ్తే దానిపై పంచె కట్టుకొని వెళితే మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆలయానికి ఎదురుగా ధోతీస్ లభిస్తాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ కోనేరును పద్మతీర్థం అంటారు. అలానే ఆలయం ముందున్నటువంటి ఈ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏమేమున్నాయో చెప్తాను. ఎవరైతే జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇక్కడే డార్మెటరీ సదుపాయం ఉంది. అలానే బట్టలు మార్చుకునేందుకు క్యాబిన్స్, చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ కూడా అందుబాటులో ఉన్నాయి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ ఇతర లగేజీని కానీ అనుమతించరు. కాబట్టి వాటిని ఇక్కడే ఉన్నటువంటి క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఈ క్లాక్ రూమ్లో ఏ వస్తువుకి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారో క్లియర్గా మెన్షన్ చేసింది, చూడండి. ఇక దర్శనం విషయానికి వస్తే ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల దర్శనం కూడా ఉంది. ఈ 50 రూపాయల దర్శనం టికెట్స్ ఆలయం లోపల మాత్రమే అమ్ముతారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి గుప్త నిధుల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది రహస్య గదులు, అపారమైన నిధులు, ఇంకా ముఖ్యంగా వాల్ట్ బి. శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని కేరళ రాజులు, ముఖ్యంగా ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ తమ కులదైవంగా భావించారు. వాళ్ళు యుద్ధ విజయాల తర్వాత సంపాదించిన బంగారం, వజ్రాలు, రత్నాలు, రాజముద్రలు, అరుదైన ఆభరణాలన్నింటినీ స్వామివారికి సమర్పించేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారులు, సముద్ర మార్గంలో వచ్చిన అరబ్, యూరోపియన్, దక్షిణ భారత వాణిజ్య వర్గాలు కూడా తమ సంపదలో కొంత భాగాన్ని దేవుడికి కానుకగా ఇచ్చినట్టు భావిస్తారు. అంటే ఈ నిధి ఒక్క రోజులో చేరలేదు, వందల ఏళ్ల భక్తి సమర్పణల ఫలితమే ఈ నిధి. ఈ ఆలయంలో భూగర్భంగా పలు గదులున్నాయని చెబుతారు. వాటిని సాధారణంగా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ వంటి పేర్లతో గుర్తించారు. వాటిలో కొన్ని గదులు తెరిచి లెక్కలు చూసినప్పటికీ ఒక గది మాత్రం ఇప్పటికీ ప్రపంచ ఆసక్తికి కేంద్రంగా ఉంది. అదే వాల్ట్ బి. వాల్ట్ బి తలుపుపై నాగాల చెక్కులు, ప్రాచీన రక్షణ చిహ్నాలు ఉన్నాయని చెప్పబడుతుంది. సాధారణ తాళాలు లేకుండా ప్రత్యేక నిర్మాణంతో ఉండడంతో ఇది సాధారణ గది కాదని చాలామంది నమ్ముతారు. కొంతమంది విశ్వాసం ప్రకారం
ఈ గది నాగబంధనం అనే ఆధ్యాత్మిక రక్షణతో మూసివేయబడిందని చెబుతారు. పురాణాల ప్రకారం కొన్ని పవిత్ర స్థలాలు లేదా నిధులను దైవిక శక్తులతో రక్షించేందుకు మంత్రబద్ధంగా మూసివేసే ప్రక్రియను నాగబంధనం అంటారు. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాదు, కానీ స్థానిక విశ్వాసాల్లో బలంగా ఉంది. అందుకే చాలామంది ఇలా అంటారు, ఈ తలుపు సాధారణంగా తెరుచుకునేది కాదు, అనుమతి ఉన్నప్పుడే తెరుచుకుంటుంది అని. వాల్ టు బీ గురించి అనేక చర్చలు జరిగిన ఆధ్యాత్మిక భావనలు, సంప్రదాయం, భక్తుల విశ్వాసం, భద్రతా కారణాలు వంటి అంశాల వల్ల ఇది తెరవకూడదనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు నా దర్శనం ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి దర్శనానికి వచ్చాను. సో నేను వచ్చిన టయానికి ఇక్కడ ఏంటంటే 4:30 అయిపోయిందనమాట. అప్పుడు దర్శనం క్లోజ్ చేశారు. అందుకని 6 గంటల దర్శనానికి వెళ్ళాను. క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉండడంతో 50 రూపీస్ స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాను. దర్శనం కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయిపోయింది. అండ్ స్వామివారు అయితే ఒక మండపంపై ఉంటారనమాట. అనంత శేషుడు ఉంటారు. అనంత శేషుడిపై స్వామివారు పవలించే భంగిమలో ఉంటారనమాట. అది నేను మీకు స్క్రీన్ పై ఇస్తాను, చూడండి. అండ్ ఆ మండపం ఇంత హైట్ ఉంటుంది, స్వామివారి విగ్రహం ఇంత హైట్ ఉంటుందన్నమాట. మొత్తం 3 ద్వారాలు గుండా స్వామివారిని దర్శించుకోవాలి. మొదటి ద్వారంలో స్వామివారి హస్తము మరియు ముఖము దర్శనమిస్తుంది. రెండవ ద్వారంలో స్వామివారి నాభి, అలానే బ్రహ్మదేవుడు దర్శనమిస్తారు. మూడవ ద్వారంలో స్వామివారి పాదాలు దర్శనమిస్తాయన్నమాట. సో అయితే స్వామివారి ముఖం అనేది మనకి క్లియర్గా కనిపించదు, అంటే స్వామివారు పైకి చూస్తున్నట్లుగా పవలించుంటారు. అందుకని మనకి మొహం సరిగ్గా కనిపించదు. మొదటి ద్వారంలో హస్తం మాత్రమే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ తర్వాత ప్రసాదం పెట్టారు, తీసుకున్నాను. మనకి శబరిమలలో అయ్యప్ప స్వామి ప్రసాదం దొరుకుతుంది కదా, అలానే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ప్రసాదం కూడా దొరుకుతుంది. దాని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. అలానే స్వామివారి బెల్లమన్నం ప్రసాదం కూడా ఇచ్చారు, స్వీకరించాను. సో ఇదే నా దర్శనం ఎక్స్పీరియన్స్. లోపల స్వామివారితో పాటు మరో 3-4 ఉపాలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా దర్శించుకోవచ్చు. సో ఇంతటితో నా కేరళ ట్రిప్ని అయితే ముగించేస్తున్నాను. మున్నార్తో మొదలుపెట్టి అలపి వెళ్ళాను, వర్కలా వెళ్ళాను, చివరిగా తిరువనంతపురం వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్లోకి వెంటనే రావాలంటే పక్కనే ఉన్న గంట కొట్టండి.